సర్వసాధారణంగా లోకములో అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. శాపకరమైనవి, వేదనకరమైనవి. అది వ్యాధి అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, అనేకమైనటువంటి బంధకాలు అవ్వచ్చు. కానీ లోకములో ఏలుబడి చేస్తున్నటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితాలు మన క్రైస్తవ విశ్వాస జీవితంలో అటువంటివి ఏమైనా ఉన్నవేమో మనల్ని మనము సరి చేసుకోవడానికి, మన జీవితాలను, మన కుటుంబాలను బాగు చేసుకోవడానికి, మన కుటుంబాల్లో ప్రభు మంచి కార్యాలు చేయాలనేదే ఆయన ఒక అనాది సంకల్పం. అయితే పాత నిబంధన కాలంలో దేవుని యొక్క సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రవర్తన, వారిలో ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితాలను ప్రభు ఏ రీతిగా ఆశీర్వాదకరంగా మార్చాడో ఈరోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. హోషేయ గ్రంథాన్ని మనం చూడగలిగినట్లయితే 2వ అధ్యాయం 15వ వచనం మాత్రమే మనం చదువుకుందాం. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి అన్ఫెయిత్ఫుల్నెస్ కు దేవుడు ప్రామిస్ ని రెస్టోరేషన్ చేయాలనేదే దేవుని అనాది సంకల్పం. ఇశ్రాయేల్ ప్రజలు దేవునిని విడిచిన దేవుడు మాత్రం ఆయన వారి ప్రజలను విడిచి పెట్టలేదు. అదే రీతిగా మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో అనేక సందర్భాల్లో మనము మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. తెలిసి కొన్ని చేస్తూ ఉంటాం, కొన్ని తెలియక మన పొరపాట్లు చేస్తూ ఉంటాం. అన్నంత మాత్రాన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చిందించినటువంటి పవిత్రమైన రక్తాన్ని బట్టి, ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించినటువంటి క్రీస్తు నిన్ను నన్ను కాపాడాలనేదే ఆయన అనాది సంకల్పం. ఎందుచేతనంటే మానవ జీవితంలో అనేకమైనటువంటి పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. ఆ పొరపాట్లలో ప్రభు ఎన్నడూ మనం అనుకుంటూ ఉంటాం, మనకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు మన డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసాడేమో అని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఎప్పుడూ కూడా డోర్స్ క్లోజ్ చేసే దేవుడు కానే కాదు. ఆయన నిశ్చయముగా మన జీవితాల్లో మంచి మంచి కార్యాలతో మనలను నడిపించాలన్నదే ఆయన ఒక అనాది సంకల్పం. యెహోషువ గ్రంథానికి ఒక్కసారి మనం వెళ్ళగలిగినట్లయితే 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనాలు చదవం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. అంటే మన జీవితాల్లో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు, దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేసి అది ప్రభు దృష్టిలో ఏంటంటండి శపితమైనది. శపితమైన దానిలో నుండి దేవుని సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటండి తిరుగుబాటు. అంటే మనం అనుకుంటూ ఉంటాం, మా జీవితంలో మేము చేసినటువంటి పొరపాటు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. కాంప్రమైజింగ్ స్పిరిట్తో మనం జీవిస్తూ ఉంటాం. అది మంచే, దేవుని దృష్టిలో అదేమైందంటండి శపితమైనది. శపితమైన దానిలో నుండి యూదా గోత్రములో ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునను గనక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. ప్రియ క్రైస్తవ బిడ్డ, దేవుని దైవ సన్నిధిలో అడుగు పెట్టినటువంటి మన జీవితాల్లో, అవును ప్రభువా, మా జీవితంలో ఉన్నటువంటి ఈ పొరపాటుగా మనం అంగీకరించవలసినటువంటి వారమై ఉన్నాం. మనం చేయించినటువంటి ఆయాసకరమైనటువంటి పరిస్థితిని ఆయాసకరమైనదిగా మనము అప్పగించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఆకాను ఏం చేశాడంటండి శపితమైన దానిలో నుంచి కొంత తీసుకొని దేవునికి విరుద్ధంగా మార్చబడి ఇశ్రాయేల్ ప్రజల మీద ప్రభువు కోపగించుకున్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఈసారి యెహోషువ 7వ అధ్యాయం 20-21 వచనాలు. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు మన జీవితాల్లో వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రభు ఎన్నడూ మనలను విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. కానీ ఆకాను ఏం చేస్తున్నాడండి? ఆకాను చేసినటువంటి ఆకోరు లోయ, ఆకాను చేసినటువంటి ఆ తప్పిదమును బట్టి వారి జీవితంలో ఆ శపితమైన దానిని ఒప్పుకునేంత వరకు, ఆ శపితమైనటువంటి జీవితంలో నుంచి ప్రభు ఏం చేయాలనంటండి తప్పగా ప్రభు బయటికి తీసుకురావాలన్నదే ఆయన అనాది సంకల్పం. మన జీవితాల్లో ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నా, మన జీవితాల్లో ఎంత శపితమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నా, దేవుని యొక్క దైవ సముఖంలో మనం ఏం చేయాలంటే పశ్చాత్తాప పడవలసినటువంటి వారమై ఉన్నాం. మనం అనుకుంటూ ఉంటాం ప్రభు మన పరిస్థితుల నుంచి బయటికి
బయటికి తేలేడేమో, మన జీవితంలో ఒక మంచి కార్యం చూడలేమేమో, కానీ మన జీవితంలో చేయించినటువంటి ఆ పొరపాటును మనం ఏమనుకుంటున్నామండి? అది మంచిది ఏమనుకుంటామండి? మనం చేసినటువంటి తప్పిదం, మనం చేసినటువంటి పొరపాటు మన దృష్టిలో మనకి మంచిది, కానీ దేవుని దృష్టిలో అది దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం. అది ఆ విరుద్ధమైనటువంటి కార్యాన్ని ఒప్పుకునేంత వరకు కూడా ప్రభు వారికి విడుదల అనేది ఇవ్వలేదు. ప్రియ క్రైస్తవ సంగమా, దేవుని దైవ సముఖానికి వచ్చిన మన జీవితాల్లో ఆకూరు లోయ లాంటి పరిస్థితులు మనకున్నాయి. ఆ ఆకూరు లోయలో నువ్వు నేను ఏం చేయాలంటండి? దానిని నిశ్చయముగా నువ్వు నేను నిర్మూలపరిస్తే ప్రభు ఏమంటున్నాడండి? నువ్వు ఏదైతే నిర్మూలపరిచావో నిర్మూలపరిచిన దానిలో నుంచి ఆయన నిరీక్షణ ద్వారమును ద్రాక్ష చెట్లనెత్తును, దానికి ద్రాక్ష చెట్లనెత్తును, ఆకోరు శ్రమ గల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను, నిరీక్షణ ద్వారముగా చేసేదను. ప్రభు చెబుతూ ఉన్నాడు, నేను డోర్స్ని ఓపెన్ చేయాలని. ఆమేన్, ఆమేన్. సర్వసాధారణంగా వాల్ ఉందనుకోండి, వాలు కట్టబడి ఉంటే దానికి వెళ్ళడానికి యాక్సెస్ అనేది ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు, క్రొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి నేనే ద్వారమును అన్నాడు ఆయన నిశ్చయముగా ఆకోరు లోయ లాంటి ఆ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనము పశ్చాత్తాపడినటువంటి బిడ్డలమైతే ఆ శపితమైన దానిలో నుంచి ప్రభు ఏం చేయాలనంటండి? ఒక ఉన్నతమైనటువంటి కార్యాలు బయటికి తేవాలన్నదే ఆయన కనాది సంకల్పం. ప్రభు అంటున్నాడు, దానిలో నుంచి ద్రాక్ష చెట్లనెత్తును, ఫలభరితమైనటువంటి జీవితాన్ని నేను నెక్కిస్తాను. అది నిరీక్షణ ద్వారంగా నేను ద్వారాలు తెరవబోతున్నాను. అనేకమైనటువంటి కార్యాలతో ప్రభు మనల్ని దర్శించాలన్నదే ఆయన కనాది సంకల్పం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము పశ్చాత్తాపడగలుగుతున్నామో లేదో ఒక్కసారి మనంతట మనముగా పునర్విమర్శ చేసుకునవలసిన వారమయ్యున్నాం. పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి యెహోవా ఈ హోషేయతో మాట్లాడినటువంటి ఈ లేఖనంను బట్టి క్రొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ద్వారాన్ని మన కొరకు ఓపెన్ చేశారు. ఏ రీతిగా? కృప ద్వారా ఆయన ద్వారాన్ని ఓపెన్ చేశారు. ఆయన గ్రేస్నిచ్చారు, మెర్సీనిచ్చారు, హోప్ను మనకు అనుగ్రహించారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన కృపలో సాల్వేషన్ ఉంది. ఆయన కృప ద్వారానే నిన్ను నన్ను రక్షించుకుని ఉన్నాడు. ఆయన మన జీవితంలో మెర్సీ ద్వారా రెస్టరేషన్ ప్రభు చేశారు. ఆయన హోప్ అనేది దేవుని కవనెంట్ గిఫ్ట్గా మనం చూడగలం. ప్రభు నిబంధనతో మనలను ఆశీర్వదించాడు. ఆయన అంత ఉన్నతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఈరోజు నువ్వు నేను అనుకుంటున్నాం, మా ద్వారాలు మూయబడినవి, మా పరిస్థితులు మూయబడినవి, మంచి కార్యాలు నేను చూడలేనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు నేను దర్శించే దేవుడు, ప్రభు నీకు విడుదలను గురించే దేవుడు. ప్రభు నీ జీవితంలో మంచి మంచి కార్యాలతో ఆయన నిన్ను బయటకు నడిపించాలన్నది ఆయన కనాది సంకల్పం. ఏ పరిస్థితుల్లోనూ కూడా ప్రభు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అయితే ప్రియ క్రైస్తవ సంగమ, దేవుని సముఖంలో అడుగుపెట్టినటువంటి మన జీవితాలను అక్కడ అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విల్డర్నెస్ అనుభవం ఉంది, వ్యాలీ అనుభవం ఉంది, వినియార్డ్స్ అనుభవం ఉంది. విల్డర్నెస్ అనుభవం అనగా అరణ్యములో ప్రభు ఏం చేయబోతున్నాడండి? ఆకోరు లోయ అంటున్నాం. శ్రమ కలిగినటువంటి లోయ, ట్రబుల్స్ ఉండేటువంటి లోయ. ఆ విల్డర్నెస్లో, అరణ్యములో ప్రభు నిన్ను నడిపించినప్పుడు ఆ వ్యాలీ అనుభవంలోనికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళి నిన్ను నన్ను సమస్తమైనటువంటి పరిస్థితులను ఒప్పింపచేసే దేవుడు. ప్రియ క్రైస్తవ బిడ్డ, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డలు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటండి? ప్రభువా, మా జీవితంలో అరణ్య అనుభవం ఉంది. ప్రభువా, అరణ్య అనుభవం ఉంది. ఆ అరణ్యములో ప్రభు ఏం చేసే దేవుడు అండి? త్రోవను ఆయన సిద్ధపాటు చేసేటువంటి దేవుడు. అరణ్యములో నదులను ప్రవహింపచేసేటువంటి దేవుడు. అరణ్య మార్గములో నుంచి ప్రభు అద్భుతంగా బయటకు తీసుకొచ్చేటువంటి దేవుడు. ఆ విల్డర్నెస్ అనుభవంలో, లోయ వ్యాలీ అనుభవంలోనికి తీసుకుని వెళ్ళి ఆ అగాధమైనటువంటి స్థితిలో ప్రభు నీతో నాతో మాట్లాడి ఆయన నిన్ను నన్ను ఒప్పింపచేసేటువంటి దేవుడు. సమస్తమైన పరిస్థితులు ప్రభు దగ్గర మనము ఒప్పుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు సముఖానికి వచ్చిన మన జీవితాలను ఒప్పుకుంటామో, విడిచిపెట్టడానికి ఇష్టపడతామో, ప్రభు ఏం చేసే దేవుడు అంటండి?
వినియాడ్స్ను గురించే దేవుడు. ద్రాక్ష చెట్లను, ఫలభరితమైన జీవితాన్ని, అద్భుతమైనటువంటి కార్యాలతో, ఆశ్చర్యమైనటువంటి కార్యాలతో, అసాధ్యమో ఇది మా జీవితంలో అసాధ్యమో ప్రభు ఈరోజు రిలీజ్ చేయబోతున్నాడు. అసాధ్యమో ప్రభు నిశ్చయముగా రిలీజ్ చేయబోతూ ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ అరణ్య అనుభవంలో నడుస్తూ ఉన్నప్పుడు, ఆ అరణ్య అనుభవంలో నువ్వు నేను ఎవరిని చూడాలంటండి? జీవము కలిగినటువంటి ప్రభువుని చూడాలి. ప్రభు గొప్పగా ప్రతి క్రైస్తవ కుటుంబమును ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.